సరే ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలల దగ్గరికి వస్తుంది. అయితే మొన్న రీసెంట్‌గా వరదల సమయంలో కూటమి ఎలా వ్యవహరించింది అన్నారంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం గాలికి వదిలేశారు. ఎవరికీ కూడా ఏం పెట్టలేదు అనేటట్టు కొంచెం రాజకీయం చేయడం చూస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు వాస్తవ పరిస్థితి మనం చూడాలంటే విజయవాడ చూస్తున్నాం మనం. బాబు గారు కలెక్టరేట్లో పడుకున్నాడు. నేను ఏం చెప్పాడు, వరదలు తగ్గే వరకు నేను ఇంటికి వెళ్ళనన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన సమీక్షలో ఆయన చూస్తున్నారు. లోకేష్ గారు ఉన్నాడు ఫీల్డ్లో. నిమ్మల రామానాయుడు గారు అయితే బొడిమేర వరదల్లో రోడ్ల మీద పడుకున్నాడు పోడ్చడానికి. ఇంకా అంతకంటే ఏం చేయాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటే ఇది మ్యాన్ మేడ్ ఫ్లోట్స్, అంటే కావాలనే చేశారు. చంద్రబాబు నాయుడు గారే కావాలని చేశారు. ఆయన ఇల్లు కాపాడుకోవడానికి ఇదంతా చేశారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడ బొడిమేరు ఎక్కడ కృష్ణ అనేది ఎలాగ ఇల్లు కాపాడుకోవడం? ఒక చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతే ఏమైపోతుంది? ఆ ఇల్లు మునిగిపోతే ఆయన ఏమవుతుంది కదా, ఆయన ఎలా ముంచుకుంటాడు? ఈ పనికి మాలోడు బోట్లు వదిలేసి ప్రకాశం బ్యారేజ్ని గుర్తించాడు. ఓపెన్గా కనపడుతుంది కదా మనకి. ఎప్పుడైనా చూసాము ఇటువంటి పరిస్థితులు? ఎప్పుడైనా ఆడు ప్రజల్లోకి, ఆడి జీవితంలో ఒకసారి ప్రజల్లోకి వచ్చాడా? అంటే ఆయన ప్రెస్ మీట్లో కూడా పెట్టేటప్పుడు గత ప్రభుత్వంలో మేము అంత సిస్టమేటిక్గా చేసాం, జస్ట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే ఇల్లు చేసేసేవారు అని చెప్తున్నారు. మరి గత 5 ఏళ్ళ ఆయన పరిపాలన ఎలా అనిపించింది? ఇప్పుడు ఈ వరదల సిచ్యువేషన్లో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహార తీరు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు ఒక్కటి ఆలోచించగలిగితే మనం, ఆయన విజ్ఞతగా ఆయన ఆలోచించగలిగితే చాలు. ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చి కష్ట నష్టాల్లో చేదోడు బాదోడుగా రియల్గా గ్రౌండ్కి వచ్చాడు ఎప్పుడైనా పరసాల చట్టునే ఆడు వస్తే పనికి మాలు వస్తే చెట్లు కూడా కొట్టేటివే. చెట్లు కాపాడదు, చెట్లు కొట్టేసాడు. ఇక్కడ ఏం చేస్తాడు వరదల్లో? ఇవాళ ఏం మంత్రులు ఎక్కడ ఉన్నారు? మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎంత బాగా వ్యవహరిస్తుందని మీరు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదని చెప్పి మళ్ళీ విమర్శలు చేస్తారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒక్కటి ఆలోచించగలిగితే మనం చాలు. పవన్ కళ్యాణ్ గారు వరద సహాయ శిబిరాల్లోకి వస్తే పబ్లిక్ని ఆపగలుగుతారా? ఆయన అక్కడ ఉన్నా కానీ ఏం చేశారు? 2 కోట్ల రూపాయలు ఇటు ఏపీ ప్రభుత్వానికి కోటు, తెలంగాణ కోటు ఇచ్చి 400 పంచాయతీలకి డ్యామేజ్కి పంచాయతీకి ₹1,00,000 కాడికి అనౌన్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత, కనీస అర్హత వైఎస్ఆర్కి లేదు. ఆయన కూడా ఒకటే మాట అన్నారు, నన్ను విమర్శించాలనుకుంటే విమర్శించండి, ముందు సహాయం చేసి విమర్శించండి అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు వరకు ఎవరు కూడా రూపాయి కూడా ఈ వరద సహాయ నిధికి ఎవరు కూడా రూపాయి ఇవ్వలేదండి. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ₹1,00,00,000 అనౌన్స్ చేశారు. కానీ గతంలో ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు కూడా ₹1,00,00,000 ఇవ్వలేదన్నట్టు వైఎస్ఆర్ గవర్నమెంట్గా ఆలోచించగలిగితే వైజాగ్ తుఫానికి ₹1,00,00,000 అనౌన్స్ చేశాడు. ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ₹1,00,00,000 అనౌన్స్ చేశాడు. ఎవరికి ఇచ్చాడు? బొత్స సత్యనారాయణ వెళ్తే గెంటేశారు జనం, బయటికి పొమ్మన్నారండి. సిగ్గు శరం వదిలిపోయాడు. ప్రజల అవసరాలు మర్చిపోయి ఇంత బాధలు పడతా ఉంటే, ఇల్లు మునిగిపోయి ఈ చిన్నపిల్లలతో సైతంగా నీళ్లు లేక బాధపడిపోయి ఎన్ని బాధలు పడతా ఉంటే కనీస జ్ఞానం లేకుండా రాజకీయ విమర్శలు చేయడానికి ఆడు అసలు పాస్పోర్ట్ ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతుంది? లండన్ పాస్పోర్ట్ లేక ఆగాడు, బెంగళూరు వెళ్ళాడు. అదే పాస్పోర్ట్ ఉండింటాడు పరిస్థితి ఏంటి? బెంగళూరు వెళ్తాడు. ఎందుకంటే సిగ్గు అనేది ఉందాడికి అసలు మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు మీకు గత 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ఈ 60-70 రోజులు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అసలు ప్రజలకి చేరువైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అంటే ప్రజలకి చేరువైన ప్రభుత్వం. పెన్షన్ 31వ తారీఖు ఆదివారం వస్తుందని 1 డే బిఫోర్ పెన్షన్ ఇచ్చారు. 1వ తారీఖు ఆదివారం వస్తుంది, 30వ తారీఖు పెన్షన్ ఇచ్చారు. ఎప్పుడైనా జీవితంలో అలా ఇచ్చారు వాళ్ళు? అవును సార్. సరే ఇప్పుడు మీరు మంచి పాయింట్ చెప్పారు, ఆదివారం వస్తే 31వ తారీఖు ఇస్తారన్నారు కదా. గతంలో ఇదే పెన్షన్ ఇవ్వడానికి వాలంటీర్లు లేనిది ఈ పెన్షన్ విధానం అనేది అసలు జరగదు అనేటట్టు మాట్లాడారు. మరి ఈరోజు వాలంటీర్ లేకపోయినా సరే ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నారని చెప్పి మీరే చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్గా చేయగలుగుతున్నారు? ఇప్పుడు ఒక్క పాయింట్ ఆలోచించండి. ఒక గ్రామంగా ఆలోచిస్తే 20 నుంచి 25 మంది వాలంటీర్లు ఉన్నారు. పెన్షన్ 5 రోజులు 6 రోజులు పట్టింది. వాలంటీర్ లేరు. సచివాలయ సిబ్బంది 4, 5 నుంచి 8 మంది ఉన్నారు. ఆ 8 మంది మధ్యాహ్నం సాయంకాలం 5ంటికి వచ్చేటికి 98% పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. ఏమవుతుంది? అదే వాలంటీర్లు ఏమయ్యారు? 22 మందిని కూర్చోబెట్టుకుని ఏం చేయించాడు ఈయన? పార్టీ కార్యక్రమాలకు వాడుకున్నాడు తప్ప వాలంటీర్ని ప్రభుత్వ కార్యక్రమాలకు వాడలేదు. వాలంటీర్లు అన్నాడు వైఎస్ఆర్ కార్యకర్తలు, జీతం డబ్బులు ప్రభుత్వానిది. ఇవన్నీ పునరాలోచిస్తే అసలు సిగ్గు అనేది ఉంటాడు స్టేట్మెంట్ ఇవ్వడం. ఆడు సిగ్గు వదిలేసాడు. ఆడు వైఎస్ఆర్ నాయకులు సిగ్గు వదిలేసి బతుకుతున్నారు. సిగ్గు మానవత్వం ఉంటే ఒకసారి ప్రజల్లోకి రండి, ప్రజలు చెబుతారు మీకు. ఫైనల్గా ఒక మాట సార్, ఈ వరదల వ్యవహారంలో మరి అంతమంది మంత్రులే కానీ నాయకులే కానీ మెయిన్గా జన సైనికులే కానీ లేకపోతే ఈ కూటమిలో ఉన్న నాయకులే కానీ ఎవరో వాళ్ళకు తోచినంత సాయమో లేకపోతే పులిహోర పొట్లమో బిర్యానీ పొట్లమో ఏదో ఒకటి తనకు తోచినంత సాయం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతవరకు ఎక్కడ సాయం చేశారు? మీరు ఎక్కడైనా చూసారా? అసలు వైఎస్ఆర్ నాయకులు అన్నదే సాయం చేసే గుణం ఎక్కడుంది? వాళ్ళు దోచుకునే గుణం ఉంది. సిగ్గు అనేది అసలు మర్చిపోయారండి. అసలు ఆ కార్యకర్తలు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. మన రాష్ట్రం, మన గ్రామం, మన భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు కూటమి నాయకులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బీజేపీ ఉన్నారు. వీళ్ళందరూ వరద ప్రాంతాల్లో ఎలా తిరిగారు? ఇవాళ ఒక్క నాయకుడు తిరిగాడా?
ఏ కార్యకర్త తిరిగారు? టికెట్లు ఇచ్చి దోసేశారు, నిన్నటిదాకా మైన్స్ దోసేశారు, లెక్కర్ దోసేశారు, సామ్రాజ్యాలు మొత్తం కోటలు కట్టేశారు వీళ్ళు. ₹1 కోటి అనౌన్స్ చేశాడు ఏపీ గవర్నమెంట్ సీఎం. ఎక్స్-సీఎం కోటా? పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? 6 కోట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఎంత ఆదాయం పోతుందో ఒక సినిమా లేకపోతే 60 లక్షలు 60 కోట్లు వచ్చి ఆదాయాన్ని వదులుకుని ప్రజాసేవకి అంకితమైన వ్యక్తి. అసలు పవన్ కళ్యాణ్ గారు కాలుగోటి సరిపడాడు జగన్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం సరిపోతాడు? ప్రపంచం ఇచ్చే నాయకుడు. ఒకప్పుడు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ విజన్ చూసి వెళ్ళాడు మోడీ గారు. చంద్రబాబు విజన్ ఏంటో చూసి గుజరాత్లో అమలుపరిచాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని కానీ అటువంటి చంద్రబాబుని కానీ విమర్శించే నైతిక హక్కు వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ నాయకులు కానీ లేదు. ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరుగుంటే సిగ్గు లజ్జ ఉంటే ప్రజల్లోకి రండి, లేదంటే వదిలేండి. ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. సిగ్గు లేదు నీకు, ఎందుకు మాట్లాడుతున్నాడు? వాడు ఒక్కటే ఆలోచించండి. వాడు తల్లి ఉంది, సెల్లు ఉంది, వాళ్ళిద్దరూ నాన్నగారు మంచోళ్ళు, నా కొడుకు మంచోళ్ళు అని చెప్పింది చాలు. వాడు సరైన వాడితే తల్లి చెల్లి ఎందుకు దూరం అయ్యారు? అడిగి వాడు సన్నాసి కాబట్టి దూరం అయ్యారు. ఖచ్చితంగా చెబుతున్నాడు, సన్నాసి అనే పదం వాడుతున్నాడు. వాడు మాజీ సీఎం ఉట్టి వరస్ట్ రోగు ఫెయిలాడు. ఆంధ్రప్రదేశ్లో ఉండే నైతిక అర్హత లేదు అడిగి.